So hello guys, welcome back to my channel. So all the cuties who are watching over there, I hope you are all doing good. So finally ఇవాళ అయితే మనం పెద్ద మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు దాకా చూసిన దాంట్లో సోషల్ మీడియాలో అంత లీక్స్ ఏం చూడలేదు. సోషల్ మీడియా చాలా దూరంగా పెట్టా ఉంది. నేను చూసిన దాంట్లో ఏంటంటే సో కొంచెం మిక్స్డ్ టాక్ ఉంది. సో ఇంక లేట్ చేయకుండా మనం సినిమాకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి ఇప్పుడు 10 o'clockకి ప్రెస్టన్ ప్రైమ్లో మనకి షో అయితే ఉంది. సో దానికి ముందు ఎవరైనా కూడా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గో గైస్. సో గైస్ మనం అయితే పీవీఆర్కి ప్రెస్టన్ ప్రైమ్కి అయితే రీచ్ అయిపోయాం. మనం పైకి వెళ్దాం గైస్. అండ్ ట్రైలర్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ నాకు బాగానే అనిపించాయి. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఓవరాల్ మూవీ రివ్యూ కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. నాకైతే అసలు హెవీ ఎక్స్పెక్టేషన్స్ అని ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఒక నార్మల్ మూవీ చూడటానికి అయితే ఎలా వెళ్తానో సేమ్ అట్లానే నేను వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఆర్సీ ఆఫ్టర్ గేమ్ చేంజర్ అంత రాడ్ చూసిన తర్వాత మనం ఇంకేది చూసా మనం తట్టుకోగలం గైస్. సో సో గైస్ ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. మూవీ ఈజ్ గుడ్. ఓవరాల్గా చూస్తే కనుక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారిది సినిమాటోగ్రఫీ, టెక్నికల్ సైడ్ నుంచి కానీ అన్నీ ఆల్ గుడ్. ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు విఎఫ్ఎక్స్ వచ్చేసి. బట్ కొన్ని పోర్షన్స్లో కొన్ని చోట్ల నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కుస్తీ సీన్స్ మాత్రం రామ్ చరణ్ ప్రాణం పెట్టేశాడు. లిటరల్లీ టూ గుడ్ మ్యాన్. ఎగ్జిక్యూషన్ పరంగా కూడా టూ గుడ్. అండ్ ఒక హాస్పిటల్ సీన్ అయితే ఉంటుంది, అదైతే చాలా బాగా నటించాడు అందులో. అండ్ హీ పర్ఫార్మ్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఢిల్లీ పోర్షన్స్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి మాత్రం చాలా బాగా చేశాడు. అవి కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి గైస్ ఖచ్చితంగా. లైక్ కొన్ని పోర్షన్స్, లైక్ కొంతమంది సీన్స్, నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ డైరెక్ట్లీ, బట్ కొంతమంది సీన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ హాఫ్లో అవి అక్కర్లేదనిపించింది. సో ఓవరాల్గా అది గైస్. సో ఫైనల్లీ సినిమా అయితే అయిపోయింది. ఓకే, ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. రామ్ చరణ్ కోసమైనా ఒకసారి చూసేయచ్చు. అండ్ మంచి అటెంప్ట్, బుచ్చుబాబు నుంచి కూడా మంచి అటెంప్ట్. ఏ స్టార్ హీరో ఒప్పుకునే అంత సినిమా కాదు గైస్ ఇది. బట్ బికాజ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక్కటే హోల్ హైలైట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో ఓవరాల్గా గుడ్ సినిమా గైస్. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.